ఇండియన్ పాలిటీ బిట్స్ నేర్చుకుందాం. క్వశ్చన్. సైమన్ కమిషన్ను బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో నియమించింది? ఏ 1919, బి 1927, సి 1928, డి 1930. ఆన్సర్ బి 1927. నెక్స్ట్ క్వశ్చన్. సైమన్ కమిషన్ అధికారికంగా భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? ఏ 1927, బి 1928, సి 1929, డి 1930. ఆన్సర్ బి 1928. నెక్స్ట్ క్వశ్చన్. సైమన్ కమిషన్లో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఏ 5, బి 6, సి 7, డి 8. ఆన్సర్ సి 7. నెక్స్ట్ క్వశ్చన్. సైమన్ కమిషన్ కు అధ్యక్షుడు ఎవరు? ఏ జాన్ సైమన్, బి స్టాఫర్డ్ క్రిప్స్, సి లార్డ్ ఇర్విన్, డి రామ్సే మాక్డొనాల్డ్. ఆన్సర్ ఏ జాన్ సైమన్. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయులు సైమన్ కమిషన్ను ఎందుకు వ్యతిరేకించారు? ఏ పన్నులు పెంచింది, బి భారతీయ సభ్యులు లేకపోవడం, సి ఎన్నికలు రద్దు చేయడం, డి రాజ్యాంగం రద్దు చేయడం. ఆన్సర్ బి భారతీయ సభ్యులు లేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ప్రసిద్ధ నినాదం ఏది? ఏ వందే మాతరం, బి భారత్ విడిచిపో, సి సైమన్ గో బ్యాక్, డి జై హింద్. ఆన్సర్ సి సైమన్ గో బ్యాక్. నెక్స్ట్ క్వశ్చన్. సైమన్ కమిషన్ వ్యతిరేక నిరసనల్లో గాయపడి మరణించిన జాతీయ నాయకుడు ఎవరు? ఏ బిపిన్ చంద్రపాల్, బి లాలా లజపత్ రాయ్, సి బాలగంగాధర్ తిలక్, డి గోఖలే. ఆన్సర్ బి లాలా లజపత్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్. సైమన్ కమిషన్ నివేదిక ఎప్పుడు సమర్పించబడింది? ఏ 1928, బి 1929, సి 1930, డి 1931. ఆన్సర్ సి 1930. నెక్స్ట్ క్వశ్చన్. నెహ్రూ రిపోర్ట్ను ఎవరి అధ్యక్షతన రూపొందించారు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి మోతీలాల్ నెహ్రూ, సి సుభాష్ చంద్రబోస్, డి రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ బి మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్. నెహ్రూ రిపోర్ట్ ఏ సంవత్సరంలో సమర్పించబడింది? ఏ 1927, బి 1928, సి 1929, డి 1930. ఆన్సర్ బి 1928. నెక్స్ట్ క్వశ్చన్. నెహ్రూ రిపోర్ట్ను రూపొందించడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏ స్వాతంత్ర్య ప్రకటన, బి భారతీయుల రాజ్యాంగ ప్రతిపాదనలు సిద్ధం చేయడం, సి ఎన్నికలు నిర్వహించడం, డి పన్నులు తగ్గించడం. ఆన్సర్ బి భారతీయుల రాజ్యాంగ ప్రతిపాదనలు సిద్ధం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. నెహ్రూ రిపోర్ట్ ఏ హోదాను భారతదేశానికి సూచించింది? ఏ పూర్తి స్వాతంత్ర్యం, బి డొమినియన్ హోదా, సి గణతంత్రం, డి రాజరికం. ఆన్సర్ బి డొమినియన్ హోదా. నెక్స్ట్ క్వశ్చన్. నెహ్రూ రిపోర్ట్ ప్రకారం కేంద్రంలో ఏ విధమైన ప్రభుత్వం ఉండాలి? ఏ నియంతృత్వం, బి బాధ్యతాయుత ప్రభుత్వం, సి సైనిక ప్రభుత్వం, డి రాజరికం. ఆన్సర్ బి బాధ్యతాయుత ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్. నెహ్రూ రిపోర్ట్ ప్రత్యేక నియోజకవర్గాలను ఎలా చూసింది? ఏ కొనసాగించాలని సూచించింది, బి వ్యతిరేకించింది, సి విస్తరించాలని సూచించింది, డి నిర్ణయం తీసుకోలేదు. ఆన్సర్ బి వ్యతిరేకించింది.
నెక్స్ట్ క్వశ్చన్. నెహ్రూ రిపోర్ట్ భారత రాజ్యాంగ చరిత్రలో ఎందుకు ముఖ్యమైనది? ఏ. భారతీయులు రూపొందించిన మొదటి రాజ్యాంగ ముసాయిదా కావడం వల్ల. బి. బ్రిటిష్ చట్టం కావడం వల్ల. సి. స్వాతంత్ర్య చట్టం కావడం వల్ల. డి. ఎన్నికల చట్టం కావడం వల్ల. ఆన్సర్ ఏ. భారతీయులు రూపొందించిన మొదటి రాజ్యాంగ ముసాయిదా కావడం వల్ల.